లవర్తో వెళ్ళిపోయిందని కోపంతో పోలీసుల ముందే తన భార్యను గొంతు కోసి హత్య చేశాడు ఒక భర్త. ఇప్పుడు ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ వార్త కఠినంగా ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లవర్తో వెళ్ళిపోయిందని పోలీసుల ముందే భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. మార్చి 27న ప్రియుడితో వెళ్ళిపోయింది కవిత. 30వ తారీఖున తన భార్య కనిపించడం లేదని భర్త సిద్ధారెడ్డి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు వెంటనే ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కవిత జడ్చర్లలో పవన్ అనే వ్యక్తితో ఉన్నట్లుగా గుర్తించారు. ఇక కవితను తీసుకురావడానికి అని చెప్పి గుర్తించి లొకేషన్ ట్రేస్ చేసి కవితను తీసుకొద్దామని చెప్పేసి భర్తకు చెప్పారు. వెళ్దాం పదా అని చెప్పి భర్తతో పాటు కలిసి పోలీసులు ఆవిడ దగ్గరికి వెళ్ళారు. కవితను తీసుకుని తిరిగి వస్తున్న సమయంలో సిద్ధారెడ్డి మార్గం మధ్యలో మొత్తానికి ఒక కత్తిని అతను అరేంజ్ చేసుకున్నట్లుగా తెలిసింది. అనంతరం సదాశివపేట మండలం నందికంది వద్దకు చేరుకునే సమయానికే పోలీసుల ముందే ఆ కత్తితో కవిత గొంతులో పొడిచాడట. అక్కడికక్కడే దారుణంగా హత్య చేశాడట. హత్య అనంతరం కవిత మృతదేహాన్ని పోలీసులు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి మార్చురికి తరలించారు. నిందితుడు సిద్ధారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఇప్పుడు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంక ఇందులో విచారించాల్సినంత పరిస్థితి ఏముంటుంది? ఖచ్చితంగా తన భార్య తనకి ద్రోహం చేసిందన్న కోపంతో ఆ భర్త అంటే పెళ్లి చేసుకొని తనని వదిలేసి వెళ్ళిపోయిందన్నటువంటి ఆ కోపంతో ఆవేశంతో భర్త ఆ యువతిని దారుణంగా హత్య చేశాడు. అయితే ఇంకా ఆ పవన్ అనే యువకుడితో అసలు ఎప్పటి నుంచి తనకు రిలేషన్ ఉంది, ఎందుకు వెళ్ళిపోయింది భర్తను వదిలేసి అనే డీటెయిల్స్ కూడా మనకు తెలియాల్సి ఉంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, స్క్రీన్లో మీకు కనిపిస్తోంది సిద్ధార్థ రెడ్డి భార్యతో కలిసి ఉన్నటువంటి ఫోటో. అట్ ది సేమ్ టైం పవన్ అనే మరొక వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. సో ఇదిగో మీకు అక్కడ కనిపిస్తున్న వ్యక్తే సిద్ధారెడ్డి అతని భార్య మీకు అక్కడ కనిపిస్తోంది. అయితే డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పవన్ అనే వ్యక్తితో ఎప్పటి నుంచి రిలేషన్ ఉంది, ఏం జరిగింది అనే డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. మహేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మహేష్, డీటెయిల్స్ ఏంటి ఈ కేసుకు సంబంధించి? అంటే పవన్తో అసలు ఎందుకు వెళ్ళిపోయింది? పెళ్లి తర్వాత అంతకు ముందు నుంచే రిలేషన్ ఉందా, లేకపోతే అసలు ఏం జరిగింది? పోలీసులు ఇంకా ఏదైనా డీటెయిల్స్ చెప్తున్నారా? సంగారెడ్డి జిల్లాలోని జరాసంద మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కవిత సిద్ధారెడ్డి దంపతులు ఇద్దరు కూడా గత కొన్ని సంవత్సరాల క్రితం జైరాబాద్ పట్టణానికి వచ్చి వెంకటరమణ కాలనీలో నివసిస్తుంటున్నారు. వీరిద్దరికి ఒక బాబు ఉన్నారు. చాలా రోజుల నుంచి కూడా ఇద్దరు అన్యోన్య దంపతులుగా ఉన్నటువంటి వీరికి ఒక పవన్ అనే వ్యక్తి మధ్యలో వచ్చి కవితకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన తర్వాత ఇద్దరు కూడా కవిత ఇటు పవన్ ఇద్దరు కూడా ఇన్స్టాగ్రామ్ లో ఎన్నో రోజులుగా మెసేజ్ చేస్తూ ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు. కానీ ఇటు సిద్ధార్థ రెడ్డి ఎవరైతే ఉన్నారో పానీపూరి బండి పెట్టుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి. అంటే 27వ తారీఖు నాడు పవన్ తో జడ్చర్లకు వెళ్ళిపోయినటువంటి కవిత కోసం గాలింపు చేశాడు. కానీ కవిత జాడ తెలియకపోవడంతో జైరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క సిద్ధారెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో భాగంగానే జడ్చర్లలో ఉన్నట్టు సమాచారాన్ని అందుకున్న పోలీసులు సిద్ధారెడ్డిని కూడా తోలుకొని జడ్చర్లకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అక్కడ పోయిన తర్వాత పవన్ ను ఇటు కవితను తీసుకొస్తున్న తరుణంలోనే మార్గం మధ్యలో ఇటు సదాశివపేట మండలం నందికంది వద్ద యొక్క సంబంధించిన కత్తితో గొంతులో పొడిచి ఇటు కవితను ఆవేశపూర్వకంగా పోలీసుల మధ్య ఇటువంటి చంపివేయడం జరిగింది. ఎందుకంటే తన అన్యోన్య దంపత్యానికి ఈ యొక్క పవన్ అంటే వ్యక్తి అడ్డు వచ్చాడు, దీనిలో తప్పు చేసిన కవితని అని చెప్పి ప్రధానంగా భర్త ఏమి జరిగినా పర్వాలేదు ఖచ్చితంగా చంపేస్తా అని చెప్పి పోలీసుల ముందే చంపేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇద్దరు పిల్లలు రోడ్డున పడిన పరిస్థితి. ఇప్పుడు అక్యూజ్డ్ గా ఉన్నటువంటి ఎవరైతే సిద్ధారెడ్డి ఉన్నారో కటకట లెక్కాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వీరి యొక్క పరిచయాలు ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి అన్ని కోణాల్లో కూడా హైదరాబాద్ పోలీసులు కూడా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడైతే ఎవరైతే కవిత డెడ్ బాడీ ఉందో హైదరాబాద్ మార్చిలో ఉన్నట్టు మాకు తెలిసింది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సింది. ఎందుకంటే పవన్ ఇంతకుముందు ఎట్లా పరిచయం అయ్యాడు, ఏంటి వీళ్ళ యొక్క కాల్ లిస్ట్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినప్పటి నుంచి వీరు ఎక్కడెక్కడ తిరిగారు ఏంటి అని చెప్పి పోలీసులు అన్ని కోణాల్లో కూడా అబ్జర్వేషన్ చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఒక పచ్చడి కాపురంలో పవన్ అనే వ్యక్తి వచ్చి కవిత చేసిన తప్పిదానికి ఇద్దరు పిల్లలు కూడా రోడ్డున పడిన పరిస్థితి. ఇటు సిద్ధారెడ్డి కూడా
జైల్లో ఊచలు లెక్కవలసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో హాట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు నందు. రైట్ థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు పోలీస్ అధికారులతో సైతం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము. అక్కడి స్థానిక అధికారి శివలింగం ఉన్నారు, జహీరాబాద్ సిఐ శివలింగంతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కాల్ చేద్దాం. నేను లైవ్లోనే ఒకసారి కాల్ చేస్తాను. అసలు ఏం జరిగింది, అక్కడ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు అనే డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నేను. ఒకసారి ఐఎమ్ ట్రయింగ్ టు కాల్ శివలింగం గారు. రింగ్ అవుతుంది. మరొకసారి మా పీసీఆర్ టీం కూడా కాల్ చేసే ప్రయత్నం చేస్తారు ఈలోగా. సో ఈ ఘటనకు సంబంధించి మనకి మరికొన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. అంటే పవన్తో ఎగ్జాక్ట్గా అసలు ఎప్పటి నుంచి రిలేషన్ ఉంది, ఎందుకు వెళ్ళిపోయింది భర్తను వదిలి. ఇద్దరు పిల్లలు కూడా, పండంటి కాపురం, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా సరే భర్తను వదిలేసి మరొక వ్యక్తితో ఆ యువతి ఎందుకు వెళ్ళిపోయింది అనేది ఒకటి. పోలీసులతో ఉన్న టైంలో అతని దగ్గర కత్తి ఉందా అంటే, ఒక సమాచారం ప్రకారం దారి మధ్యలో అంటే జడ్చర్లలో పవన్తో ఆ యువతి ఉన్నట్లుగా గుర్తించారు కవిత. అయితే కవితను తీసుకురావడానికి వెళ్ళిన సమయంలో సిద్ధార్థ రెడ్డికి మార్గం మధ్యలో కత్తి కొనుగోలు చేశాడు అంటూ తెలుస్తోంది ఒక సోర్స్ ప్రకారం. అయితే పోలీసులతో వెళ్తున్న సమయంలో కత్తి ఎలా కొన్నాడు, దిగి కత్తి కొనుక్కొని రావడానికి అవకాశం లేదు ఖచ్చితంగా. మరి ముందే ఒకవేళ పోలీసులతో వెళ్ళే సమయంలోనే అతని దగ్గర కత్తి ఉందా, ఉంటే అది గుర్తించలేదా పోలీసులు, అతని ఇంటెన్షన్స్ గుర్తించలేకపోయారా, అతని దగ్గర కత్తి ఉన్న విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయారు అంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ అగ్రెషన్. భార్య ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఆ కోపానికి, ఒక అగ్రెషన్కి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పోలీసులు ముందే ఈ విషయాన్ని పసిగట్టలేకపోయారా, అర్థం చేసుకోలేకపోయారా, లేకపోతే ఎక్కడో ఒక చోట ఒక చిన్న డౌట్ రావాల్సింది కదా. జనరల్గా అయితే సాధారణ వ్యక్తులకైతే రాకపోయినా ఓకే, పోలీసులకు ఖచ్చితంగా ఇలాంటి ఒక డౌట్ రావాలి. మరి ఎందుకు చెక్ చేసుకోలేకపోయారు? అండ్ ఒక సోర్స్ ప్రకారం దారి మధ్యలో ఉన్నప్పుడు కత్తి వచ్చింది అతని దగ్గరికి అని చెప్పి కూడా చెప్తున్నారు. మధ్యలో కత్తి ఎలా వచ్చింది, అతను వెళ్ళి కొనుక్కొని వచ్చాడా, అది పోలీసులకు తెలియదా? మధ్యలో ఎలా